ఎక్కడ కూడా ఇంతమందికి ఒకే పార్టీ పంచడం అనేది జరగలేదు. కాబట్టి టోటల్గా చూసుకుంటే మన కందుకూరు అర్థంలో 6 లేఅవుట్లలో మనకు 3,231 మందికి శాంక్షన్ కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పటి వరకు 2,921 మందికి పంచడం జరిగింది. దాని సందర్భంగా మనకు రిజిస్ట్రేషన్ కూడా దాదాపు 2,600 మందికి రిజిస్ట్రేషన్ చేయడము, అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఫారాలు మన కాడికి రావడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా సచివాలయం సెక్రటరీలు, అడ్మిన్, విఆర్ఓలు, మిగతా సిబ్బంది కూడా ఈ మధ్య 2 వారాల నుంచి సచివాలయంలోనే మేము అందరినీ పిలిపించి మీ అందరి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అవన్నీ కూడా ఈరోజు మనం ఇక్కడ పంపిణీ చేయవస్తున్నాము. అదే కాకుండా మనకు ఎవరికైతే మనకు ఈ పట్టాలన్నీ వచ్చినాయో, అవుట్సైడ్కి వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. గతంలో మనకు 1,162 మందికి ఇల్లు మంజూరు చేయడము, వాటిల్లో 510 మంది ఇల్లు కూడా కంప్లీట్ లేఅవుట్లో ఇల్లు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా 652 మందికి ఇల్లు వివిధ దశల్లో ప్రోగ్రెస్లో ఉన్నవి. అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ అవుతాయని చేయడం జరిగింది. కాబట్టి దాదాపు కందుకూరులో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేదా నిరుపేదలు వాళ్ళందరికీ కూడా ఇల్లు రావాలి, వాళ్ళందరూ కూడా సొంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈ 405 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు అన్ని చేయడం జరిగింది. అవన్నీ కూడా మహిళలనే ముందు పెట్టి మహిళలకే అవన్నీ ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరిగింది. కాబట్టి అమ్మఒడి కానీ, తర్వాత చేయూత కానీ, చేదోడు కానీ, ఇంకా రకరకాల స్కీమ్లన్నీ కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది. అంటే సార్ ఉద్దేశం కానీ, ప్రభుత్వ ఉద్దేశం కానీ, ఏ ఇంట్లో కూడా ఎవరు కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, మీ కుటుంబం కూడా ఆర్థిక అభివృద్ధిలో రావాలి అనేటట్టు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఎన్నో సహాయాలు, ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా హౌస్ సైట్లన్నీ రిజిస్ట్రేషన్ చేయించి మన ఎమ్మెల్యే ద్వారా ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. కావున అందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో మీకు ఇచ్చిన పట్టాలన్నీ తీసుకొని పోతానని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వేదిక పెద్దలందరికీ నా నమస్కారాలు. మన ఎమ్మెల్యే గారికి, ఎంపీఓ గారికి, ఎంపీపీ గారికి, అందరికీ పెద్దలందరికీ నా నమస్కారం. రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కందుకూరు శాసనసభ్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారికి, మండలాధ్యక్షుల వారికి, జడ్పీటీసీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి మహిళలందరికీ కూడా మండలం తరపున నమస్కారం అమ్మా. ఇక్కడ చాలా ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా భూమి పంపిణీ జరగలేదు. ఎస్పెషల్లీ స్థలాలు. ఈరోజు స్థలము ఎంత విలువైందో మీకు తెలుసు. ఒకే ఇంట్లో అన్నదమ్ములు, 2 కోడళ్ళు, పెళ్లిగాని పిల్లలు అందరూ ఇరుక్కొని ఉంటున్న రోజులు. స్థలం దొరకట్లేదు, ఎక్కడ స్థలాలే లేవు. ఎక్కడికెళ్ళి స్థలం కొనాలన్నా, అడుగు పెట్టి చూడాలన్నా మన వల్ల కాదు. మన గౌరవ ఎమ్మెల్యే గారు చాలా జాగ్రత్త చెప్పారు మా అందరికీ. అమ్మా మీరందరూ మంచిగా స్థలాలు ఇచ్చారు సార్. చూడండి, ఆడవాళ్ళకి 1 ఎకరా పొలం ఉండొచ్చు, లేదు అది కూడా లేదు. కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ అందరికీ తలా స్థలాలు ఇచ్చారు, తలా ఒక స్థలం ఇచ్చారు. ఎవరు ఇస్తారు చెప్పండి? ఈరోజు మీ నాన్నగారు ఇస్తారా? మన ఆయన గారు ఇస్తారా? ఎవరిస్తారు? మన ఎమ్మెల్యే గారు ఈ విషయంలో మన ఆయన అందరికీ గట్టిగా ధన్యవాదాలు చెప్పండి. తన పిల్లలు, తన కూతుళ్ళు, తన చెల్లెళ్ళు అనుకొని ఎంత మంచి స్థలాలు ఇచ్చారంటే నేను ఆ స్థలాలు చూసి ఆశ్చర్యపోయాను.
చాలా దగ్గరగా ఉన్నాయి. పట్టణానికి దగ్గరగా ఉన్న స్థలాలైతే మంచి విలువైన స్థలాలు. ఆయన అన్నారు, సార్ వీళ్ళంతా హైదరాబాద్ ఉన్నారు సార్, వీళ్ళు రాలేరు, పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళారు, రావట్లేదు, రిజిస్ట్రేషన్ వచ్చి పన్ను పెట్టాలి సార్ అంటే ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, అమ్మా వాళ్ళు పొట్ట కూటి కోసం వెళ్ళారు, వాళ్ళని పిలిపించండి అమ్మా, వాళ్ళకి తెలియదు, పిలిపించి తమ్ములు వేయించండి అమ్మా, తమ్ములు వేయించి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పి కందుకూరు రూరల్లో 700కు గాను 653 మంది మహిళా పక్షపాతి మన ఎమ్మెల్యే గారు మహిళలకి ఇంత చక్కగా మన భర్త కూడా ఇవ్వడు, ఇంకా మన అయ్యగారు ఏమైనా ఇస్తే తీసుకెళ్ళి దాన్ని పిల్లలు చదువుకు పెడతానే, లేదంటే ఇంకో దానికి పెడతానే, ఏదో చెప్తా ఉంటాడు కథ. రోజు అందుబాటులో ధరలు విపరీతంగా పెంచిన దానివల్ల కొన్ని లేఅవుట్లని కాస్త దూరంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి కొండకందుకూరు ఇచ్చిన లేఅవుట్, ఆ కొండకందుకూరు లేఅవుట్ కూడా నేను కలెక్టర్ గారితో అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. వాటిని వీలైతే ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఇటు మనకి G+3 గృహ ఉప్పు చెరువు కాడు ఉండే లేఅవుట్లో కానివ్వండి, లేక మనకి మహదేవపురం లేఅవుట్ కానివ్వండి, లేదు దోమగుట్ట లేఅవుట్ కానివ్వండి, దివారిపాలెం కాడు ఉండే లేఅవుట్ కానివ్వండి, ఏ లేఅవుట్లో ఖాళీగా దగ్గరగా ఉంటాయో అది మార్పిడి చేసుకోవడానికి ఆస్కారం చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు వచ్చిన లబ్ధిదారులు కూడా నేను ఒక మాట చెప్పడం కూడా జరిగింది, ఇది తొందరలోనే ఈ రోడ్డు ఇప్పుడున్న షేపు నుంచి డబుల్ రోడ్డుగా మారుతుందని చెప్పిన మాటని ఈ రోజు వేగవంతంగా పనులు జరుగుతున్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోమని చెప్పి కూడా మీరు దృష్టికి తెస్తా ఉన్నాం. ఇది ఒక నిబద్ధతతో కూడిన కార్యక్రమం. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినట్టుకి పెరుగుతున్న భూముల విలువలు, భూముల కోసంగా జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న ఈ ధరల పోటీలు, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిశీలించుకుంటూ వీలైనంత మేరకు, అవకాశం ఉన్నంత మేరకు మనకి చక్కగా సర్దుబాటు చేసేవాళ్ళన్న ఆలోచన. ఒకప్పుడు ఈ మహదేవపురం గారు ఇచ్చే భూముల లభ్యత లేనప్పుడు కూడా మనం టొబాకో బోర్డు, కమిటీ రోడ్లో ఉండే టొబాకో బోర్డు అవతల ఆడ ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు ఉన్నాయి, ఒక సరసమైన ధరకే మనకు లభిస్తాయన్నప్పుడు కూడా నేను ఇక్కడున్న రైతులతో మాట్లాడు, మీరు ఆ భూములు ఇవ్వండి, మీరు దాన్ని వ్యవసాయయోగ్యంగా దాన్ని చూడటం లేదు, మీకు ఉన్న ఇబ్బందులు పోతాయి, అలాగే వీళ్ళకు కూడా దగ్గరగా లబ్ధిదారులకు ఇచ్చేదానికి వీలు పడుతుందని చెప్పి ఇంకా చేయాల్సింది ఉంది. ఇప్పటికే కరెంటు 100% లైన్లు ఆడటం జరిగింది. మరి దానికి సంబంధించిన మంచినీటి వసతి సౌకర్యాలకు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. డ్రైన్లకు సంబంధించి తొందరలోనే కొంత మేరకు మొదలు పెట్టినారో పెట్టలేదంటే ఇంకా డ్రైన్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని మొదలు పెట్టేదానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. దానిని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఇది లేఅవుట్ కాదు, కాలనీ కాదు, దీనినే ఒక టౌన్ లాగా మారుస్తానని చెప్పిన మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న విషయాన్ని కూడా మీరు దృష్టికి చేసుకోవచ్చు. ఈరోజు సంపూర్ణ హక్కులు పొందగలుగుతున్న లబ్ధిదారులైన సోదరిమణులందరికీ కూడా మరొకసారి ఈ ప్రభుత్వం తరఫున, నా తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ సెలవు.